Hi friends, welcome back to our new episode of Spoken English Easy English. Today is going to be very important topic because today we are going to discuss on a very important aspect of spoken English, very important tense, that is present simple tense. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ వాడే విషయానికి వచ్చేసరికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, చాలామంది తప్పులు చేస్తుంటారు. మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ లెర్నింగ్ బైసికల్. సైకిల్ నేర్చుకోవడం ఎంత ఈజీగా మనము స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటామో అంతే ఈజీగా మనం ఏదైనా పని చేయొచ్చు యాక్చువల్గా. అయితే ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో కొన్ని చిన్న కిటుకులు నేర్చుకుంటే, టిప్స్ నేర్చుకుంటే ఇది చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ని తప్పులు లేకుండా చాలా అద్భుతంగా మాట్లాడచ్చు. అయితే మనము మాట్లాడే ఇంగ్లీష్ స్పోకెన్ ఇంగ్లీష్లో, మనం రాసే ఇంగ్లీష్ రిటర్న్ ఇంగ్లీష్లో సుమారు 70%, ఆల్మోస్ట్ 70% ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్. దట్ మీన్స్ ఇఫ్ యూ లెర్న్ దిస్ వన్ టెన్స్ యూ క్యాన్ రైట్ ఆర్ యూ క్యాన్ స్పీక్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ more than 70% of English language without making mistakes. ఏ తప్పులు లేకుండా ఇంగ్లీష్లో 70% రాయాలంటే, మాట్లాడాలంటే ఈ ఒక్క టెన్స్ వస్తే చాలు. ఓకే, సో ఈ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఏంటి, దాని ఇంపార్టెన్స్ ఏంటి అనే విషయాన్ని మనము ఈ క్లాస్లో చెప్పుకోబోతున్నాము. సో జాగ్రత్తగా విని నేర్చుకోండి. ప్రెజెంట్ సింపుల్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. అంటే ఈ సెంటెన్స్లో సబ్జెక్ట్ రాసుకొని వర్బ్ యొక్క మొదటి రూపాన్ని రాస్తే సరిపోతుంది. అంటే మనం చెప్పుకున్నాం వర్బ్కి 3 రూపాలు ఉంటాయి, 4 రూపాలు ఉంటాయి. వర్బ్కి 4 రూపాలు ఉంటాయి: ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్, పాస్ట్ పార్టిసిపుల్ ఫామ్ అండ్ ప్రెజెంట్ పార్టిసిపుల్ ఫామ్. వర్బ్ యొక్క మొదటి రూపం అంటే V1 ప్రెజెంట్ ఫామ్ రాయాలి, తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి, చెప్పుకున్నాం కదా మనం. అయితే ప్రెజెంట్ సింపుల్లో సెంటెన్స్ చూడండి. ఐ లెర్న్ ఇంగ్లీష్, వీ డ్రింక్ కోక్, యూ ఈట్ మ్యాంగోస్, they like ice creams, Sita and Geeta write exams, he come to school, she help the poor, mother work in Wipro. ఇదేం సార్ చాలా సింపుల్ ఉంది, ఏదో బాగా చెప్పిన గొప్ప విషయాలు ఉంటాయని చెప్పేసి చాలా సింపుల్గా ఉంది అనుకుంటారు కదా. ఎస్, ఇది ఇందులో నేను 3 సెంటెన్సెస్ తప్పుగా రాయడం జరిగింది. ఐ హోప్ అట్లీస్ట్ a few of you might have found out the mistakes where I made. ఓకే, సో చూడండి, సెంటెన్స్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉండి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్గా ఉంటాయి. ఆల్రెడీ మనము ప్రీవియస్ క్లాస్లో ఫస్ట్ పర్సన్ ఏంటి, సెకండ్ పర్సన్ ఏంటి, థర్డ్ పర్సన్ ఏంటి చెప్పుకున్నాం. ఐ టోల్డ్ యూ, రిపీట్. తానుత్తమ, ఎదుట మధ్యమ, ఎక్కడో ప్రథమ అంటాం తెలుగులో. ద స్పీకర్ ఈజ్ ఫస్ట్ పర్సన్, లిజనర్ ఈజ్ సెకండ్ పర్సన్, ఆల్ ద అదర్స్ కమ్ అండర్ థర్డ్ పర్సన్. సో ఇదివరకు చెప్పుకున్నాం మనము ప్రొనౌన్ చెప్పేటప్పుడు అన్ని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్కి ఒక కేసు ఉంటే ఈ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్కి మరొక కేసు ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్వేస్ స్పెషల్, ఇట్ హ్యాస్ సమ్ స్పెషల్ రూల్స్ ఫర్ దిస్. సో ఇక్కడ సెంటెన్స్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉండి సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఎనీ సింగులర్ నౌన్ ఉంటే వర్బ్ 1 ప్రక్కన ఎస్ని కానీ, ఈఎస్ని కానీ యాడ్ చేయాలనేది ఇంగ్లీష్లోని అతి ముఖ్యమైన రూల్. సో ఇక్కడ ఏమొస్తుంది? హీ కమ్స్ టు స్కూల్, షీ హెల్ప్స్ ద పువర్, మదర్ వర్క్స్ ఇన్ విప్రో. సో సెంటెన్స్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్లో ఉన్నప్పుడు, అంటే సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ఉంటుంది. ఎప్పుడు అంటే ఐ, వి, యూ, దే ప్లూరల్ నౌన్కి V1 మాత్రమే వస్తుంది. కానీ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అయినా హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్కి V1 ప్రక్కన ఎస్ వస్తుంది. ఇది ఇక్కడ ఏం జరుగుతుందంటే కొద్దిమంది ఏమో ఎక్కడా ఎస్ వాడరు, కొద్దిమంది ఏమో ప్రతి దగ్గర ఎస్ వాడుతుంటారు. కొందరు ఐ లర్న్స్, వీ డ్రింక్స్, యూ ఈట్, దే లైక్స్, సీత అండ్ గీత రైట్స్ అని రాస్తుంటారు. కొందరు ఏం చేస్తారు, హీ కమ్, షీ హెల్ప్, మదర్ వర్క్ అని రాస్తుంటారు. కొందరేమో ఎక్కువ ఎస్లు వాడుతుంటారు అవసరం లేని దగ్గర, కొందరేమో అసలు ఎక్కడ ఎస్ వాడరు. రెండు తప్పే. ఎక్కడ వాడాలో అక్కడే వాడాలి. ఇది ఒక ముఖ్యమైన రూల్ ఆఫ్ ఇంగ్లీష్. ఇది మనకు ఇంగ్లీష్ బాగా వచ్చు, నాకు ఇంగ్లీష్ గ్రామర్ బాగా వచ్చు,
నేను ఇంగ్లీష్ తప్పులు లేకుండా మాట్లాడగలను అని చెప్పడానికి, అంటే అన్నము ఉడికిందా లేదని చెప్పడానికి ఒక మెతుకు వరకు చూస్తే ఎట్లా తెలుస్తుందో, ఇంగ్లీష్ ఒక వ్యక్తికి మాట్లాడడం వచ్చా రాదని చెప్పడానికి ఒక అతి ముఖ్యమైన రూల్ ఇది. ఎవరైనా ఇంగ్లీష్ టీచర్ని అపాయింట్ చేసుకునేటప్పుడు స్కూల్ వాళ్ళు లేదా ఇంగ్లీష్ ఒక వ్యక్తి యొక్క ఇంగ్లీష్ బాగుందా లేదని చెప్పడానికి మాట్లాడేటప్పుడు చూస్తే చాలు, అతను థర్డ్ పర్సన్ మాట్లాడినప్పుడు V1 పక్కన ఎస్ వాడుతున్నాడా వాడతలేడా, లేదంటే ఎక్కువ ఎస్లు వాడుతున్నాడా అవసరం లేని దగ్గర అని చూసేసి అతనికి ఇంగ్లీష్ లాంగ్వేజ్ బాగుందా లేదని ఈజీగా మనం జడ్జ్ చేయడానికి అవకాశం ఉంటుంది. కనుక ఇది చాలా ముఖ్యమైన రూల్ ఇంగ్లీష్లో, దీన్ని బాగా చూసుకోవాలి. ఇక్కడ ఒకసారి మీనింగ్ చూద్దాం. ఐ లెర్న్ ఇంగ్లీష్ అనే సెంటెన్స్ ఏ మీనింగ్ ఇస్తుంది ఇంతకు ఎగ్జాక్ట్ అంటే, నేను ఇంగ్లీష్ నేర్చుకుందును అంటే నేను గతంలో ఇంగ్లీష్ నేర్చుకున్నాను, నేను ప్రస్తుతం ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను, నేను ఫ్యూచర్లో ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఇది ఒక నా అలవాటు, నేను రెగ్యులర్గా చేసే పని అని అర్థం అనమాట. సో హ్యాబిచువల్ యాక్షన్స్కి, ఆఫ్ కోర్స్ ఐ విల్ టెల్ యూ ఆల్ దోస్ థింగ్స్ ఇన్ ద కంటిన్యూషన్. ఆఫ్టర్ దిస్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దోస్ థింగ్స్, బట్ ద మీనింగ్ ఆఫ్ దిస్. సో ఫర్ ఎగ్జాంపుల్, ఆమె స్కూల్కు వెళ్ళును అంటే అర్థం ఏంటి? ఆమె స్కూల్కు నిన్న వెళ్ళింది, ఈరోజు వెళ్తుంది, రేపు వెళ్తుంది. అందుకే దీన్ని ఏమంటామంటే ప్రెజెంట్ సింపుల్ టెన్స్తో పాటు వి కాల్ ఇట్ ప్రెజెంట్ ఇండిఫినిట్ టెన్స్ అని కూడా అంటాం. ఇది ఒక కోర్స్ ఆఫ్ టైంలో చేసే పనిని సూచిస్తుంది. అంటే మన అలవాట్లుగా చేసే పని, మనం రెగ్యులర్గా చేసే పని. మదన్ వర్క్స్ ఇన్ విప్రో అంటే మదన్ విప్రోలో పనిచేస్తున్నాడు. అతను ఎప్పుడో అపాయింట్ అయ్యాడు విప్రో కంపెనీలో, ఇప్పుడు పనిచేస్తున్నాడు, ఫ్యూచర్లో కూడా పనిచేస్తాడని అర్థం. బట్ ఇఫ్ ఐ సే మదన్ ఈజ్ వర్కింగ్ ఇన్ విప్రో అంటే అర్థం ఏంటి? మదన్ ఇప్పుడు విప్రోలో పనిచేస్తున్నాడు, ఈరోజు విప్రోలో పనిచేస్తున్నాడు అని అర్థం. సో దానికి పాస్ట్తో కానీ ఫ్యూచర్తో కానీ సంబంధం లేదు. ఓకే, ఇంకో చూద్దాం. వీ డ్రింక్ కోక్, మేము కోకు త్రాగెదము, నాకు కోకు తాగడం అలవాటు. యూ ఈట్ మ్యాంగోస్, కదా మనం మ్యాంగోస్ తింటాం, అది అలవాటు. దే లైక్ ఐస్ క్రీమ్స్, కొద్దిమందికి ఇష్టం ఉంటుంది ఐస్ క్రీమ్, దే లైక్ ఐస్ క్రీమ్స్. సీత అండ్ గీత రైట్ ఎగ్జామ్స్, కదా స్టూడెంట్కి, ప్రతి స్టూడెంట్కి ఎగ్జామ్ అయినా ఒక తప్పనిసరి పని చేస్తుంటారు అతను వాడు. హీ కమ్స్ టు స్కూల్, అతను స్కూల్కి వస్తాడు, వచ్చును. షీ హెల్ప్స్ ద పోర్ ఇక్కడ ఇట్ షోస్ ద క్లాస్ ఆఫ్ ఆల్ ద పూర్ పీపుల్, సో దట్స్ వై వీ యూస్ ద పూర్. షీ హెల్ప్స్ ద పూర్, ఆమె బీదవారికి సహాయం చేయును. మదన్ వర్క్స్ ఇన్ విప్రో, మదన్ విప్రోలో పని చేయును. ఈ విధంగా హ్యాబిచువల్ యాక్షన్స్ చెప్పడానికి, రెగ్యులర్గా చేసే పనులు, అలవాట్లుగా చేసే పనులు చెప్పడానికి మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం. సో సబ్జెక్ట్గా ఐ, వి, యూ, దే ఆర్ ఎనీ ప్లూరల్ నౌన్ వస్తే మెయిన్ వర్బ్గా V1 వస్తుంది. హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ సింగులర్ నౌన్ వస్తే V1 ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ వస్తుంది. ఇది ప్రెజెంట్ సింపుల్లో మనం గుర్తుంచుకోవాల్సిన గోల్డెన్ రూల్. ఇది మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ఎందుకంటే థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ వచ్చినప్పుడు V1 ప్రక్కన ఎస్ కానీ ఈఎస్ కానీ రావాలనేది ఇంగ్లీష్లోని అతి ముఖ్యమైన సంప్రదాయం. నౌ ద గోల్డెన్ రూల్ ఆఫ్ ఇంగ్లీష్ and the golden rule of present simple tense is this: if you understand and if you know this one, your English is going to be good, better, even I can say the best. More than 70% of your English is going to be very beautiful. The rule is sentence present simple tense లో ఉండి సబ్జెక్ట్గా థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్ అంటే హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ ఏదైనా సింగులర్ నౌన్, ఒక వ్యక్తి పేరు కానీ, వస్తువు పేరు కానీ, స్థలం పేరు కానీ వస్తే ఆ సెంటెన్స్లోని వర్బ్ 1 ప్రక్కన ఎస్ని కానీ ఈఎస్ని కానీ జత చేయాలి. ఇది చాలా ముఖ్యమైన రూల్ ఇంగ్లీష్లో యూసేజ్. అయితే ప్రెజెంట్ సింపుల్ నేను చెప్పాను ఇంతకుముందే 70% ఆఫ్ అవర్ స్పోకెన్ అండ్ రిటన్ లాంగ్వేజ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అన్నప్పుడు మరి ఎక్కడెక్కడ వాడుతాం సార్ దీన్ని అంటే, ఫస్ట్ మనం హ్యాబిచువల్ యాక్షన్స్కి, అంటే మనం రెగ్యులర్గా క్రమ పద్ధతిలో, అది రోజు కావచ్చు, వారం ఒకసారి కావచ్చు, 10 రోజులకు ఒకసారి కావచ్చు, ఒకరోజు 10 సార్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక క్రమ పద్ధతిలో సిస్టమేటిక్గా చేసే పనిని, రోజు చేసే పనిని, అలవాటుగా చేసే పనిని మనము హ్యాబిచువల్ యాక్షన్ అంటాం. ఇప్పుడు మనము ప్రతిరోజు ఉదయం ఒక టైంకి మేల్కుంటాం, స్కూల్కి వెళ్తాము, చదువుకుంటాము, ఆఫీస్కి వెళ్తాము, ఇవన్నీ ఏంటి ఒక సిస్టమేటిక్గా జరిగే పనులు. ఓకే, సో హీ గోస్ టు స్కూల్ డైలీ, అతను రోజు స్కూల్కి వెళ్తాడు. అంటే ఆదివారాలు హాలిడేస్ ఉంటే తప్ప అతను రోజు స్కూల్కి వెళ్తాడు. అతను స్కూల్కి వెళ్ళడం అలవాటు, అతని యొక్క పని, రెగ్యులర్ వర్క్. సో హీ గోస్ టు స్కూల్ డైలీ. ఐ వేకప్ ఎట్ 6 AM ఎవ్రీ డే, నేను ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మేల్కుంటాను. మై అంకుల్ ట్రావెల్స్ బై బస్ ఎవ్రీ వీక్, మా అంకుల్ ప్రతి వారము బస్లో
ప్రయాణం చేస్తారు. వి ఆఫెన్ విజిట్ అవర్ ఫ్రెండ్స్ హౌస్. మేము తరచుగా మా ఫ్రెండ్ ఇంటికి వెళ్తుంటాము, సందర్శిస్తూ ఉంటాము. ఇక్కడ హౌస్ అనే పదము వై కాంట్ వి కాల్ ఇట్ హోమ్? ఎక్కడైతే 4 గోడలు ఉండి ఉన్న స్ట్రక్చర్ని మనం హౌస్ అంటాం. కానీ ఆ స్ట్రక్చర్లో ప్రేమానురాగం ఉంటే అది ఇల్లు అవుతుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా అక్కడ ప్రేమతో ఆప్యాయంగా పలకరించేవాడంటే ఇల్లు అవుతుంది, హోమ్ అవుతుంది. సో మీరు ఉండేది హౌజా హోమా అని చూసుకోవాలి. మనము వెళ్ళినప్పుడు మన ఆప్యాయంగా స్వీకరించేవాడంటే మనం దాన్ని హోమ్ అంటాము. కేవలం స్ట్రక్చర్ బిల్డింగ్ ఉంటే దాన్ని హౌస్ అంటాం. రైట్. దే ఆల్వేస్ హెల్ప్ మీ. వాళ్ళు నాకు ఎప్పుడూ సహాయం చేస్తారు, ఎల్లప్పుడూ సహాయం చేస్తారు. ఈ విధంగా మనం అలవాట్లుగా చేసే పని, రెగ్యులర్గా చేసే పని, కంటిన్యూస్గా చేసే పనిని చెప్పడానికి మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం. మనము ప్రెజెంట్ సింపుల్లో వాడే సాధారణంగా అడ్వర్బ్ ఆఫ్ టైం ఏమిటాయంటే డైలీ, ఎవ్రీడే, ఎవ్రీ వీక్, ఆఫెన్, ఆల్వేస్, ఇంకా ఫ్రీక్వెంట్లీ, జనరల్లీ, హ్యాబిచువల్లీ, యూజువల్లీ, ఒకేషనల్లీ, ఓకే, ఎవ్రీ వీక్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్. ఈ విధంగా మనకు రోజు, ప్రతిరోజు, తరచుగా అని చెప్పే టైం ప్రేజ్ అన్నీ కూడా మనం ప్రెజెంట్ సింపుల్ ఎక్కువ వాడతాం అన్నమాట. యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ జనరల్ ట్రూత్స్ చెప్పడానికి మనము ప్రెజెంట్ సింపుల్ టెన్స్ ఉపయోగిస్తాం. ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్. భూమి సూర్యుని చుట్టూ తిరుగును. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. మీరు చెప్పినా, నేను చెప్పినా, ఇంకెవరు చెప్పినా సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కదా. సో ఇది ఒక యూనివర్సల్ ట్రూత్. అట్లాగే హనీ ఈజ్ స్వీట్. తేనె తీయగా ఉంటుంది. ఇది ఒక జనరల్ ట్రూత్. ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ వచ్చే అవకాశం ఉంది. సార్ ఇక్కడ మెయిన్ వర్బ్ లేదు కదా, దీన్ని ఏ విధంగా ప్రెజెంట్ సింపుల్ టెన్స్ అంటాం అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మెయిన్ వర్బ్ లేనప్పుడు యామ్, ఈజ్, ఆర్ ఈ మూడిట్లో ఏది వచ్చినా అది సెంటెన్స్ ప్రెజెంట్ సింపుల్గా గుర్తుపడాలి. ఎందుకంటే యామ్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ ఈ మూడు కూడా ప్రెజెంట్ బీ ఫార్మ్స్. సైంటిఫిక్ ట్రూత్స్. ఎగ్జాంపుల్, వాటర్ బాయిల్స్ ఎట్ 100 degrees C. 100 degrees C ఉష్ణోగ్రత వద్ద నీరు మరుగును. ఇది ఒక సైంటిఫిక్ ట్రూత్. ఎవరు చేసినా, ఇది ఎక్కడ చేసినా ఈ పని జరుగుతుంది. మ్యాథమెటికల్ ట్రూత్స్. ఎ ట్రయాంగిల్ హ్యాస్ 3 sides. ఒక త్రిభుజానికి 3 భుజాలు ఉండును. 3 అంటేనే 3, త్రిభుజం అంటే 3 అంతే కదా. సో ఈ విధంగా మ్యాథమెటికల్ ట్రూత్స్. ఫ్యూచర్ ప్లానింగ్స్ ఆర్ అరేంజ్మెంట్స్. భవిష్యత్తులో చేయబోయే పని. నిజానికి భవిష్యత్తులో ఒక ప్లాన్ చేసుకొని, ఒక పని ముందే ప్లాన్ చేసుకొని చేస్తే ఆ పనిని చెప్పడానికి ఫ్యూచర్ సింపుల్ టెన్స్ వాడాల్సిన అవసరం లేదు. మనం దాన్ని కూడా ప్రెజెంట్ సింపుల్లో చెప్పొచ్చు. సో వీ విజిట్ ద యుఎస్ నెక్స్ట్ మంత్. మేము వచ్చే నెల యుఎస్కి వెళ్తాము, లేదా సందర్శిస్తాము. దే ప్లే 3 matches నెక్స్ట్ వీక్. మామూలుగా ఏ దేశాల మధ్య జరిగే మ్యాచ్ అయినా సరే ముందే ప్లాన్ చేయబడతాయి కదా అవన్నీ. సో దే విల్ ప్లే అక్కర్లేదు, దే ప్లే అని కూడా మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పవచ్చు. అంటే ఫ్యూచర్ ప్లానింగ్స్ ఆర్ అరేంజ్మెంట్స్ని గురించి చెప్పినప్పుడు మనం ప్రెజెంట్ సింపుల్లో చెప్పొచ్చు ఆ విషయాన్ని. ఫ్యూచర్లో చెప్పొచ్చు ఆఫ్ కోర్స్, బట్ అదే విషయాన్ని మనము టైం చెప్పినప్పుడు ప్రెజెంట్ సింపుల్ కూడా అదే విషయం చెప్పొచ్చు మనం. నెక్స్ట్, హిస్టారికల్ పాస్ట్ ఈవెంట్స్. చరిత్రలో జరిగిపోయిన సంఘటనలు. చరిత్ర అనగానే మనకేమవుతుందంటే అది మనదిగా, అది ఎప్పుడుదో అనుకుని మనము ఇష్టపడము. ఎందుకంటే సాధారణంగా చరిత్రను పాస్ట్ టెన్స్లో చెప్తారు, ఎప్పుడో జరిగిపోయింది అదని. పాస్ట్లో చెప్పినప్పుడు మనము వినడానికి ఇష్టపడము. కానీ అదే విషయాన్ని ప్రెజెంట్లో చెప్తే చాలా బాగుంటుంది వినడానికి. ఇప్పుడు అన్నమాచార్య జీవిత చరిత్రను కనుక మీకు బుక్ ఇచ్చి చదవమంటే చెప్తే అరగంట కూడా మీరు వినడానికి ఇష్టపడరు. అదే అన్నమాచార్య గురించి సినిమా తీస్తే మాత్రం 3 గంటలు హ్యాపీగా చూస్తాం. ఎందుకంటే అది అన్నమాచార్య పుట్టడము, మరదలతో ఆడడము, పాడడము, పెళ్లి చేసుకోవడము, అతని జీవితం మొత్తం ఒక జరిగిన సంఘటనలన్నీ మనము కళ్ళ ముందు జరుగుతున్నట్టు చూస్తాము, ప్రెజెంట్లో జరుగుతున్నట్టు చూస్తాం. కనుక అది అట్రాక్టివ్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కనుక ఏదైనా హిస్టరీ జరిగిపోయిన సంఘటనని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు, డిస్క్రైబ్ చేసినప్పుడు మనము ప్రెజెంట్ సింపుల్లో చేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, ఆకర్షణీయంగా ఉంటుంది అనమాట. అందుకోసమనే మనము హిస్టారికల్ పాస్ట్ ఈవెంట్స్ నేరేట్ చేసేటప్పుడు, దాని గురించి వర్ణించేటప్పుడు, వివరించేటప్పుడు ప్రెజెంట్ సింపుల్ టెన్స్ని ఉపయోగిస్తాం. చూడండి, శివాజీ అటాక్స్ ద ఫోర్ట్ ఆఫ్ పురందర్. శివాజీ పురందర్ కోటపై దాడి చేస్తాడు, దాన్ని ఆక్రమించుకుంటాడు, ఆ తర్వాత తన రాజ్యానికి తిరిగి వస్తాడు. ఈ విధంగా వచ్చాడు కాదు, వస్తాడు అని ప్రెజెంట్లో చెప్పినప్పుడు అది అట్రాక్టివ్గా ఉంటుంది. అట్లాగే అన్నమాచార్య గోస్ టు తిరుపతి ఆన్ ఫుట్. అన్నమాచార్య కాలినడకన తిరుపతికి వస్తాడు, అన్నమాచార్య కాలినడకన తిరుపతికి వెళ్తాడు. ఈ విధంగా అది ప్రెజెంట్లో చెప్తే అట్రాక్టివ్గా ఉంటుంది. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి,
కాలినడకన అని చెప్పినప్పుడు బై వాక్ అని వాడకూడదు. ఇట్ షుడ్ బి ఆన్ ఫుట్. బై అనేది వాహనాల పేర్ల ముందు వాడాలి. బై బస్, బై కార్, బై బైసికల్ అనొచ్చు. కానీ నడుచుకుంటూ వెళ్తే ఆన్ ఫుట్ చెప్పాలి. మీ కాళ్ళేమి వాహన ప్రయాణ సాధనాలు కాదు కదా. ప్రయాణ సాధనాల పేర్ల ముందు మనం బై వాడతాము, కానీ కాలినడకని చెప్పడానికి ఆన్ ఫుట్ ఉపయోగిస్తాము. సో అన్నమాచార్య గోస్ టు తిరుపతి ఆన్ ఫుట్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ క్లాస్ సంబంధించిన హోంవర్క్ ఇస్తాను. ఐ విల్ గివ్ యూ 5 sentences in Telugu. Try to translate them in English. Thank you. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.